ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అతుకుల బొంతలా మారుతోందా? బలాన్ని కూడా బలహీనతగా భావించుకోవాల్సిన దుస్థితిలో పార్టీ నాయకులున్నారా? సత్తా చటాలని కింది స్థాయిలో సైసై అంటుంటే జిల్లా లీడర్స్ మాత్రం ఎందుకొచ్చిన గొడవరా సామి అంటున్నారా? ఏ విషయంలో వాళ్ళు కాలు దూతున్నారు? వీళ్లు పట్టనట్టుగా ఉంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. బలమున్న చోట కూడా దాన్ని చాటుకోలేకపోతున్నామంటూ జిల్లా నేతల మీద కేడర్లో అసహనం పెరుగుతోందట. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీలతో పాటు గుంటూరు కార్పొరేషన్ను తన ఖాతాలో వేసుకుంది. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలది అదే పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లుంటే అందులో 46 డివిజన్స్ దక్కించుకుంది వైసీపీ. ఇక ఉమ్మడి జిల్లా మొత్తం 57 జెడ్పీటీసీ స్థానాలుంటే వాటిలో 53 ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడ్డాయి. దీంతో కొల్లిపర నుంచి గెలిచిన కత్తెర హెనీ క్రిస్టినా జడ్పీ చైర్పర్సన్ అయ్యారు. అయితే అదంతా గతం. ఇక ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లను స్వీప్ చేసేసింది కూటమి. ఇక అప్పట్నుంచి జిల్లా వైసీపీ కష్టాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెలవలేకపోయారు సరే, ఉన్న పదవులైనా కాపాడుకోగలుగుతున్నారా అంటే అది లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి పూర్తి బలమున్న మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మేయర్కు నాయకులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారు మాకెందుకులే అని చేతులెత్తేయడంతో మేయర్ పీఠం కూటమికి దక్కింది. పైకి మాత్రం పోరాడుతున్నట్లు కలరింగిచ్చిన జిల్లా వైసీపీ నేతలు తీరా టైం వచ్చినప్పుడు పట్టించుకోకుండా కాడి పడేయడంతో మెజార్టీ కార్పొరేటర్స్ టీడీపీ పంచన చేరారు. ఇదే సమయంలో మేయర్గా ఉన్న కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీకి తేలిగ్గా లైన్ క్లియర్ అయినట్లయింది. అప్పట్లో దీని గురించి వైసీపీలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఇక జిల్లా పరిషత్ విషయానికొస్తే చైర్పర్సన్ హెనీ క్రిస్టినా ఎన్నికలకు ముందే టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక ఎలక్షన్ తర్వాత వైసీపీ, జడ్పీటీసీలు కనీసం జిల్లా పరిషత్ మీటింగ్స్ కూడా వెళ్లకుండా దూరంగా ఉన్నారు. దాంతో కోరం లేక 3 సార్లు సమావేశాలు వాయిదా పడ్డాయి. జడ్పీ చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ సభ్యులు ఉన్న చోట్ల బిల్లులు మంజూరు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్లి అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదట. ఎన్నికలకు ముందే 12 మంది జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్లో వైసీపీ బలం 41కి తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారిపై అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్లు పూర్తవ్వాలన్న నిబంధన ఉంది. ఆ లెక్కను చూసుకున్నా సెప్టెంబర్ 25తో 4 ఏళ్లు పూర్తయ్యాయి. కూటమి నేతలు ఇతర జిల్లాల్లో పలుచోట్ల అవిశ్వాసాలు పెట్టి పీఠాలు దక్కించుకున్న క్రమంలో గుంటూరులో మనం కూడా అదే పని చేద్దామని కొందరు వైసీపీ జడ్పీటీసీలు భావిస్తున్నారట. రొంపిచర్ల జడ్పీటీసీ ఓబుల్ రెడ్డి అయితే అవిశ్వాసం పెడతామని ఓపెన్ గా ప్రకటించారు కూడా. సాధారణంగా అవిశ్వాసం పెట్టాలంటే తీర్మానంపై సభ్యుల్లో 2/3 సంతకాలు చేయాల్సి ఉంటుంది. గుంటూరు జడ్పీలో వైసీపీకి 41 మంది సభ్యులున్నారు. ఆ లెక్కన అవిశ్వాస తీర్మానంపై 36 మంది సంతకాలు చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ బలమే ఉన్నా పార్టీ నాయకులు వెనకడుగు వేయడం కొందరు సొంత జడ్పీటీసీలకే నచ్చటం లేదట. అలా ఎందుకు నానుస్తున్నారంటే జిల్లాలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం లేదన్నది సమాధానం. నాయకుల మధ్య సమన్వయ లోపమే అసలు సమస్య అంటున్నాయి వైసీపీ శ్రేణులు. పార్టీ మారిన చైర్మన్ను దెబ్బకొట్టాలని జడ్పీటీసీల్లో బలమున్నా జిల్లా నాయకుల వైఖరితో వాళ్లు ముందడుగు వేయలేకపోతున్నారట. దీంతో గుంటూరు జిల్లా పరిషత్లో మనది బలమా, బలహీనత అని మాట్లాడేసుకుంటోంది వైసీపీ కేడర్.